నమస్తే అండి. ఈరోజు నేను నా సక్లెంట్స్‌కి పాటింగ్ మిక్స్ ఎలా తయారు చేసుకుంటున్నాను, అలాగే సక్లెంట్స్‌ని ఎలా ప్రాపగేట్ చేసుకుంటాను అనేది కూడా చూపిస్తున్నాను. సక్లెంట్స్ ఇలా ఆకుల నుంచే మొక్కలొచ్చేస్తాయండి. అంటే ఈ ఒక్క వెరైటీ ఆకుల నుంచి చాలా మొక్కలొస్తున్నాయన్నమాట. మిగిలినవి ఆకు మొదటి నుంచి, ఇదేమో ఆకు చివరి నుంచి రణపాలు ఎలా మొక్కలొస్తాయో అలా వచ్చేస్తుంది. మిగిలిన ఈ హవతియా టైప్ అది అయితే ఆకు మొదటి నుంచి మొక్కొస్తాయన్నమాట. దాదాపు నా సక్లెంట్స్ అన్నీ కూడా నేను లీవ్స్ తెచ్చుకొని వాటి నుంచే పెంచాను. ఇప్పుడు నాకు ప్రతి కుండీలో ఈ మొక్కలు వచ్చేస్తాయి అనమాట. ఆకు తీసి ఒకటి పెడితే అది మొక్క వచ్చేస్తుంది. అలా అన్ని కుండీల్లో ఉన్నాయన్నమాట. నేను ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ ఒక ట్రే లాంటి దాంట్లో పెట్టుకుంటున్నాను. ఈ ఈ పాటింగ్ మిక్స్ మనకి సక్యులెంట్స్కి ఎప్పుడు కూడా ఇసుకే ఉండాలండి. ఇసుకలో అయితే చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. లూజ్గా ఉంటుంది కదా. అది మనకి మామూలు మొక్కలు పెట్టినట్టుగా అంత పెద్ద లోతున్న కుండీలు కూడా అవసరం లేదు. 3-4 ఇంచెస్ హైట్ ఉన్న కుండీలు అయితే సరిపోతాయి. అందుకే నేను ఈ ఇసుక ప్లస్ మాయిశ్చర్ పట్టించడానికి కోకోపీట్ అనమాట ఇది. అంటే దాదాపు 60-70% శాండ్ తీసుకుంటున్నానండి. ఒక 20% ఈ కోకోపీట్ కొంచెం తడి పట్టి ఉంచడానికి. అలాగే మట్టి అయితే కంపోస్ట్, అంటే నేను కంపోస్ట్ ఎలా తయారు చేసుకుంటానంటే ఒక పాత బకెట్లో అడుగును కొంచెం మట్టి వేసేసి కిచెన్ వేస్ట్ వేసేసి మళ్ళీ పైన మట్టి వేసేస్తుంటాను అన్నమాట రోజు. అలా ఒక 2-3 మంత్స్ ఉంచేటప్పటికి మనకి మంచిగా ఈ మట్టి అంతా కంపోస్ట్ తయారైపోయి చాలా బలంగా ఉంటుంది మొక్కలకి. ఆ మట్టి కొంచెం వేసేస్తుంటాను. అప్పుడు అలాంటి ఈ కంపోస్ట్ మిక్స్ ఉన్న మట్టి అన్నమాట ఇది. ఈ మట్టి ఒక 15-20%, అంటే దాదాపు 60% శాండ్ తీసుకొని 20% కోకోపీట్, 20% ఈ నార్మల్ సాయిల్ తీసుకుని, లేకపోతే మనకి కంపోస్ట్ ఉన్న అది 10% సాయిల్ 10% కంపోస్ట్ కలిపేస్తే మొక్కలు బాగా పెరుగుతాయండి. మనం సక్యులెంట్స్కి వాటర్ కూడా డైలీ ఇవ్వక్కర్లేదు. ఒక 2-3 డేస్కి ఒకసారి ఇచ్చినా సరిపోతుంది. వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ఉండాలన్నమాట. డ్రైన్ అయిపోవాలి ఎప్పుడుని. అందుకే అడుగున హోల్ ఉండేలాగా చూసుకొని డ్రైన్ అయిపోతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పాటింగ్ మిక్స్ ఇలా కలిపేసుకున్న తర్వాత 60% శాండ్, 20% కోకోపీట్, 20% నార్మల్ సాయిల్ కలిపేసి ఇది నాకు ఒక 2-3 ఇంచెస్ హైట్ ఉన్న ఈ ట్రే టైప్ తీసుకున్నానండి. ఇది ఐకియాలో తీసుకున్న ట్రే అనమాట. ఈ హైట్ సరిపోతుంది సక్యులెంట్స్కి. ఇందులో ఇలా ఫస్ట్ నేను రెడీ చేసుకున్న మొక్కలు కూడా చూపిస్తున్నాను. జస్ట్ చిన్న చిన్న ఇప్పుడే పుట్టిన మొక్కలు అనమాట అవి ఒక 3 మంత్స్ అయ్యేటప్పటికి నాకు ట్రే మొత్తం నిండిపోతుంది అనమాట. చాలా అందంగా ఉంటుంది. ఈజీగా పెంచేసుకోవచ్చు. అంటే మనం మొక్కలకి నార్మల్గా ఊరికే వాటర్ ఇచ్చేసినా బతుకుతాయి, కానీ హెల్తీగా బతకాలంటే మాత్రం మనం కొంచెం వాటికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి. నా మొక్కలకి మట్టి తక్కువే ఉంటుంది, కానీ లిక్విడ్స్ నేను ఇస్తాను అనమాట. ఆ లిక్విడ్స్ ఎలా అంటే ఇప్పుడు మనం ఫ్రూట్స్, స్వీట్గా ఉండే ఫ్రూట్స్, బనానా కానీ యాపిల్, సిట్రస్ వేయకూడదు. ఆ పీల్స్, బనానా యాపిల్ పీల్స్ వేసి ఉన్నవి ఆ రోజు కొంచెం వాటర్ వేసేసి ఉడకబెట్టేసి నైట్ అలా ఉంచేసి మర్నాడు కొంచెం వాటర్ యాడ్ చేసేసి దానికి డైల్యూట్ చేసి పోసేస్తాను అనమాట. చాలా బాగా పెరుగుతాయి. ఇదిగోండి ఇప్పుడు ఈ సక్యులెంట్స్ నాకు లీవ్స్ ఇలా రాలిపోయినా, లేకపోతే ఏదైనా కొంచెం ఒక్కో లీవ్ తీసి ఇలా పక్కన పెట్టేస్తే ఇలా మొక్కలు వచ్చేస్తాయండి. ఇలా నాకు ఒక చిన్న లీఫ్ తీసి నేను తీసుకొచ్చి ఇక్కడ పెడితే దానికి ఇన్ని మొక్కలు వచ్చేసినాయి అనమాట. నాకు ఒక లీఫ్ నుంచి మొక్క ఇలా పెరిగి మళ్ళీ దాని చుట్టూ ఇలా ఒక 4-5 మంత్స్లో ఇంత బాగా వచ్చేసింది అనమాట. ఇదిగో చూడండి ఎన్ని మొక్కలు వచ్చినాయో. కానీ లీఫ్ మట్టిలో కప్పేయకూడదు అనమాట. జస్ట్ సాయిల్ పైన అలా పెట్టేస్తే మట్టికి టచ్ అయితే చాలు, దానికి రూట్స్ వచ్చేసి కొత్త మొక్కలు వచ్చేస్తాయి. ఇదిగోండి ఇది బేర్పా అనమాట. అలాగే ఇది ఒక ఫ్లవర్ టైప్. అంటే చాలా వరకు నాకు ఈ మొక్కల పేర్లు కూడా మర్చిపోతుంటాను అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదిగోండి ఇలా ప్రతి కుండీలో నేను ఒక లీఫ్ పెట్టేస్తే అది నాకు కొత్తగా ఒక మొక్క వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ ఇలా జస్ట్ రూట్ మట్టిలోకి టచ్ అయ్యేలాగా పెట్టేస్తే చాలు. మరి
లీఫ్ మొత్తం లోపలికి వెళ్ళేలా పెట్టామంటే మొక్క కుళ్ళిపోతుందండి. ఇలా పెట్టేస్తే మొత్తం ఇదంతా నిండిపోతుంది అనమాట. ఒక 3-4 మంత్స్ తర్వాత నేను మళ్ళీ మీకు ఈ ట్రే చేసి చూపిస్తాను. ఇదంతా మొక్కలతో నిండిపోయి చాలా అందంగా ఉంటుంది. ఇది మనం ఇలా ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా చాలా అందంగా ఉంటుందండి. మనకి సక్యులెంట్స్ ఒక్కొక్కటి 100 రూపీస్ పైనే ఉంటుంది. అలా ఇన్ని సక్యులెంట్స్ ఒకటే ట్రేలో పెరిగిపోయి అసలు చూడటానికి చాలా అందంగా ఉంటుందన్నమాట. ఇలా మనకి లిక్విడ్స్ అయితే బనానా పీల్స్, యాపిల్ పీల్స్ ఇలాంటివి ఉడకబెట్టేసి నైట్ అలా ఉంచి మర్నాడు మొక్కలకి ఇచ్చేసిన బాగా పెరుగుతాయి. అలాగే మన కిచెన్ వేస్ట్ కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో అంటే కంపోస్ట్ మరీ అంత ఎక్కువ డైలీ వచ్చేది కూడా అంత, అంటే అపార్ట్మెంట్లో ఎక్కువ మొక్కలు ఉండవు కాబట్టి మరీ అంత ఎక్కువ అవసరం ఉండదు కంపోస్ట్. అందుకని నేను ఏం చేస్తానంటే ఈ బనానా పీల్స్ అది ఉడకబెట్టేసి ఆ పీల్స్ ఇంకా నాకు కంపోస్ట్లో ఎక్కువైపోతుంది అవసరం లేదనుకుంటే అది డస్ట్బిన్లో పడేసి ఓన్లీ ఆ లిక్విడ్ తీసుకొని ఆ లిక్విడ్ మొక్కలకి పోసేస్తాను అనమాట. అలాగే కిచెన్ వేస్ట్ మనకి కిచెన్లో వెజిటబుల్స్ పీల్ చేసినప్పుడు వచ్చినవి కూడా అవన్నీ కూడా కొంచెం వాటర్ వేసి బాగా ఉడకబెట్టేసి మర్నాడు బియ్యం కడిగిన నీళ్ళు ఈ వాటర్ కలిపి అలా ఒక 2 days అలా ఉంచేసి డైల్యూట్ చేసి ఇచ్చేస్తాను అనమాట. అలా చేస్తే మనకి మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయండి. అంటే ఈ సక్యులెంట్స్ కూడా నాకు వేరే మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి. నేను వాళ్ళు ఒకసారి పెట్టినా నా దగ్గర చాలా బాగా పెరుగుతున్నాయి అనమాట. ఎందుకు అంటే ఇలా మనం ఇచ్చే లిక్విడ్స్ అంటే పడేసే వాటిని ఒక 5 minutes ఉడకబెట్టేసి బనానా పీల్స్ కానీ అలాగే వెజిటబుల్ పీల్స్ ఇవన్నీ ఉడకబెట్టేసి నైట్ అలా ఉంచేసి మర్నాడు బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ కలిపేసి డైల్యూట్ చేసేసి లేకపోతే బియ్యం కడిగిన నీళ్ళలో వేసేసి కూడా ఉడకబెట్టేయచ్చు అనమాట. మనకి ప్రతిరోజు బియ్యం కడిగినప్పుడు పప్పులు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళలో ఈ ఫ్రూట్ పీల్స్ వెజిటబుల్ పీల్స్ వేసేసి ఉడకబెట్టేసి నైట్ అలా ఉంచేసి మర్నాడు డైల్యూట్ చేసేసి మొక్కలకి ఇచ్చేస్తే చాలా బాగా పెరుగుతాయండి. అంటే సాయిల్లో పెద్ద ఏమి ఉండదు మనకి. అదే నేల మీద మొక్కలు ఉంటే అవి నేలలోంచి ఏదోలా పోషకాలు తీసుకుంటాయి. ఈ కుండీల్లో ఉండే వాటికి మనం ఏది ఇస్తే అదే దానికి తీసుకోగలదు, ఎక్స్ట్రా బయట నుంచి ఏం తీసుకోలేదు కాబట్టి మనం ఇలాంటి లిక్విడ్స్ ఇస్తే మొక్కలు హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. ఓన్లీ వాటర్ వేస్తే అంత హెల్తీగా పెరగవండి, జస్ట్ బతుకుంటాయి అంతే. మనకి గ్రీన్గా బుషీగా రావాలంటే మాత్రం మనం ఇలా సింపుల్గా ఒక 5 minutes స్పేర్ చేస్తే చాలు. ఒక గిన్నె సెపరేట్ పెట్టేసుకుని అందులో ఈ ఫ్రూట్ పీల్స్ అది వెజిటబుల్ పీల్స్ వేసి పప్పులు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు వేసి ఉడకబెట్టేసి డైల్యూట్ చేసి ప్రతిరోజు మనం ఇచ్చే వాటర్లో కలిపేసి ఇలా ఇచ్చేస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు నేను మొక్కలన్నీ ఇలా పెట్టేశాను కదండి, జస్ట్ మట్టి పైన రూట్స్ దానికి టచ్ అయ్యేలా పెట్టాలన్నమాట. పెట్టి ఇలా వాటర్ ఇచ్చేస్తే నాకు 1-2 monthsలో ఇదంతా బాగా పెరిగిపోతుంది. అప్పుడు నేను మళ్ళీ షేర్ చేస్తానండి పిక్. వాటర్ 2-3 daysకి ఒకసారి ఇస్తే చాలన్నమాట. సక్యులెంట్స్ పెంచుకోవడం చాలా ఈజీ అండి, ఎవరైనా పెంచుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు నేను వేరే కుండీలో చూడండి ఇలాగే లీవ్స్ పెట్టిందే మొత్తం నిండిపోయి కిందకు వచ్చేస్తుంది అనమాట. ఇలా ఫ్లవర్స్ లాగా ఎంత బాగుందో చూడండి. నచ్చితే లైక్ చేయండి.